ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7-8 వచనమును అనుసరించి కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో మత్తయి సువార్త 5వ అధ్యాయములో నుండి కొండమీది ప్రసంగములో ప్రభు చెప్పినటువంటి ధన్యతలను గురించి మనము తలస్తూ ఉన్నాం. ఈ దినం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనము, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులారా గమనించండి, నీతి నిమిత్తము హింసించబడేరు, నీతి మంతులు లేక నీతికి ఉన్నటువంటి యొక్క హింస, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులంట. ఎవరండి ధన్యులు అదృష్టవంతులంటే? నీతి నిమిత్తం నీతివంతమైనటువంటి జీవితము జీవించడానికి ఎవరైతే హింసింపబడుతున్నారో వారు ధన్యులు, అదృష్టవంతులు. ఎందుకంటే పరలోక రాజ్యం వారిది. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యములన్నిటికంటే ఈ భూలోక రాజ్యముల యొక్క విధానం అన్నిటికంటే కూడా పరలోక రాజ్యము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనటువంటిది. భూలోక రాజ్యాలన్నీ కూడా తాత్కాలికంగానే పోయేటువంటివి, ఇవి నిత్యము ఉండేటువంటివి కావు. పరలోక రాజ్యము నిత్య రాజ్యం, అది ఎల్లప్పుడూ ఉండేటువంటి రాజ్యము. అక్కడ దుఃఖము లేదు, వేదన లేదు, బాధ లేదు, యుగ యుగములో ఆనందముతోనూ సంతోషంతో ఉండేటువంటి యొక్క రాజ్యం. ఈ భూలోకం ఉండే ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యం అని, స్వర్గమని రకరకాల విధాలుగా పేర్లతో పిలుస్తూ ఆ రాజ్యముల కొరకు, ఆ రాజ్యం కొరకు అనేక విధాలుగా తాపత్రయపడుతూ ఉన్నారు. రకరకాల విషయాలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఎందుకంటే పరలోకం పోవాలి, స్వర్గానికి పోవాలంటే ఆశతోటి. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడుతుంటే, నీతి నిమిత్తం హింస. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే అవసరమైంది నీతి, యథార్థత, సత్యము, మంచితనము, ఇవన్నీ కూడా ఆ రాజ్యానికి అవసరమైనటువంటివి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ నీతివంతమైనటువంటి జీవితం జీవించాలంటే అనేక సార్లు మనము హింసలు ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాం. బైబిల్ పరంగా కొన్ని విషయాలను నేను మీకు కొన్ని తలంపులను తలంచాలనుకుంటున్నాను. లోకములో లేక నీతి అనేటువంటి పదానికి వస్తే, మాటకు వస్తే రకరకాల విధాలుగా ఉండవచ్చు నీతి అనేటువంటి విషయం. ఎందుకంటే నీతి అనేది కొంతమంది కొన్ని విధాలుగా తలస్తూ ఉంటారు. ఒకటి, దేవుని వాక్యంలో చెప్పినటువంటి విధానం ఏంటంటే భూలోకంలో ఉంటే ప్రజలు వారికి ఉన్నటువంటి విధానాన్ని బట్టి రకరకాల నీతులలో వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నటువంటి వారు కూడా లోకరీతిగా వారు నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో భూమి మీద అనేక మంది నీతిమంతులు ఉన్నట్టు, రకరకాల విధాలుగా ఉన్నట్లు మనకు దేవుని వాక్యంలో ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయము 34వ వచనము, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 35లో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారని ప్రతి జనములో నుండి నీతిగా అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొర్నేలటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతడు యేసుప్రభును అంగీకరించలేదు కానీ ఇతడు నీతిమంతుడు. 22వ వచనంలో, అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా అందరి వల్ల మంచి పేరు పొందినటువంటి వాడినైన శతాధిపతి అగు కొర్నేలని ఒక మనుషుడు ఉన్నాడు అట. కాబట్టి ఇతడు ఉన్న లోకంలో ఇంకా కొంతమంది నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నీతిని అనేటువంటి విషయానికి వస్తే కొన్ని భాగాలుగా మనం తలంస్తే, ఆదికాండము 20వ అధ్యాయంలో ఇక్కడ అబీమెలెకు రాజు ఉన్నాడు. ఇది అబ్రహాము శారాల గురించి సందర్భాన్ని గురించి తాను చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ ఒక భాగాన్ని మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి, 4వ వచనం, ఆదికాండము 24వ వచనం, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఎవరైనా ఒక అన్యుడు నీతి కలిగినటువంటి రాజుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు తర్వాత మీరు ఎరగండి. నీతి కలిగినటువంటి జనము, అందుకనే నీతిమంతులు ఉన్నారు. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు.
కానీ ఆ దినాల్లో కూడా నీతిమంతులు ఉన్నారు. మనకు తెలుసు ఏబేలు కూడా నీతిమంతుడు అని వ్రాయబడి ఉంటుంది, నీతిమంతుడు. అట్లే నోహావు నీతిమంతుడు, తర్వాత అబ్రహాము నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు. అయినా వీరందరూ హింసలు పొందుతూ వచ్చినారు. ఆ దినాల ధర్మశాస్త్రం లేనటువంటి దినాలలో దేవుని యందు భయభక్తులు కలిగి వారు నీతిమంతులుగా ఉన్నారు. దేవుడు లేకుండా కూడా కొంతమంది వేరే విధంగా ఉండి కూడా నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అందుకని అయినా నీతి కొరకు హింస అనేటువంటిది ఉన్నది, హింస అనేటువంటి ఉన్నది. ఆ తర్వాత ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత కూడా నీతిమంతులు, ధర్మశాస్త్ర పరంగా నీతిమంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా హింసలు పొందుతూ వచ్చినారు. మీరు దేవుని వాక్యం చదవండి, అనేక మంది నీతిమంతమైనటువంటి జీవితం కొరకు ఎన్నో హింసలు పొందినారు, ఎన్నో కష్టాలు పొందినారు, ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి ప్రకారం ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రం వాళ్ళకి నీతి వల్ల ఆ నీతిని కాపాడుకోవడానికి రకరకాల హింసలు పొందినటువంటి వాళ్ళు మనకు బైబిల్లో ఉన్నారు. తర్వాత భాగం చూస్తే యేసు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళు కూడా నీతి కొరకు హింసించబడేటువంటి వాళ్ళు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు, ఎంతమందో ఉన్నారు అండి. అందుకని కారణం ఏంటంటే నీతిగా బ్రతకాలంటే హింస అనేది ఉన్నది, హింస అనేది ఉంది. ఒకవేళ ఏ విధంగానన్నా కావచ్చు, ఏ విధంగానన్నా కావచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఎందుకంటే నీతి కొరకు నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు అని. అందుకొరకనే దేవుని యొక్క భక్తుడు కీర్తనకారుడు కీర్తనలు 34వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిచ్చినటువంటి యొక్క మాటను మనము చూడగలం. 34వ కీర్తనలో 17వ వచనము, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. గమనించండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని రాయబడి ఉంది. నీతిమంతునికి కలిగినటువంటి ఆపదలు అనేక. 19వ వచనము 34 కీర్తనలు 19, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించు. కాబట్టి ప్రియులారా, నీతిగా జీవించాలనంటే అనేకమైనటువంటి ఆపదలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే భాగం ఇదే గ్రంథములో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎందుకంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు అనేక హింసలు పొందుతారు. కాబట్టి ఏదైనా నీతివంతమైనటువంటి జీవితం జీవించాలంటే నిందలు, అవమానాలు, హింసలు ఇవన్నీ వస్తాయి. ఇది భక్తులందరూ ఆ విధంగా వెళ్ళినారు. మీరు ఎవరన్నా చదువుకోండి, ఆది కాండము అంటే ఏబేలు కానుండి మొదలు పెడితే చివరి యొక్క దేవుని దాసుడు యోహాను గారి కాడి దాకా మీరు ఎవరైనా తీసుకోండి, వారందరూ ఏం పొందినారంటే హింసలు పొందుతూ వచ్చినారు, ఇబ్బందులు పొందుతూ వచ్చినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలను చదివేటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాం? కాబట్టి నీతి నిమిత్తము ఏ విధంగానన్నా నీతి నిమిత్తము హింస రావచ్చు. కాబట్టి దాని కొరకు మనము ఆ పరిస్థితులలో మనం ఉండలేము, ఎందుకంటే తప్పిపోతాం. బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. నూతన నిబంధనలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఈ భాగం తర్వాత మీరు చదువుకోండి. దేవుని బిడ్డల గురించి, ఆయన శిష్యులను గురించినటువంటి విషయం ఏముందంటే 10వ అధ్యాయము 16 నుంచి, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటాడు. ఇక్కడి నుంచి 17వ వచనంలో మనుషులు జాగ్రత్తగా మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారంట, సమాజ మందిరం మిమ్మల్ని కొడాలతో కొట్టిస్తారు. 18వ వచనంలో అన్యజనులకు సాక్షార్థమై అంట. ఇవన్నీ కూడా హింస. 22వ వచనంలో అంటాడు, మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడదురు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవుని బిడ్డలుగా ఉండి హింసింపబడుతున్నామా, నిందించబడుతున్నామా, శ్రమల్లో వెళ్తున్నామా, కష్టాల్లో వెళ్తున్నామా, అధైర్యపడొద్దండి. వారికి దేవుని రాజ్యము ఉన్నది. దేవుని రాజ్యము ఉన్నటువంటి విషయం గమనించండి. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా గమనించండి. ఇందులో కూడా చాలా శ్రమలను గురించినటువంటి సందర్భాలు రాయబడి ఉంటాయి. శ్రమలను గురించినటువంటి సందర్భాలు 28 నుంచి అంటాడు. పేతురుతో చెప్తాడు, ఇక్కడ ఏదైతే విడిచిపెడతామో వాటిని మనం పొందుతామంటాం. మార్కు సువార్తలో కూడా ఈ విషయాన్ని అనుసరించి నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను, దయచేసి మీరు గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 28 నుంచి ఈ విధంగా ఉంటుంది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి
వెంబడించమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఇట్లాను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వాడు ఇప్పుడును ఇహమందు హింసలతో పాటు నూరంతలు ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా ఈ లోకంలో ఏదైతే మనం అనుభవిస్తున్నాం, దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తున్నామో, ఏది విడిచిపెడుతున్నామో, నీతి కొరకు, నిజాయితీ కొరకు, సత్యము కొరకు, యథార్థమైన వాటి కొరకు, దానికి ప్రతిఫలంగా మనము పొందగలము. అపోస్తుల కార్యములు 14:22 నుండి ఈ విధంగా ఉంటది. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనం అనేక శ్రమలు అనుభవించి, భక్తులు ఆ విధంగా శ్రమలు అనుభవించి వెళ్ళినట్టుగా మనం చూడగలము. సంతోషంతో వారు వెళ్ళినారు, ఆనందంతో వెళ్ళినారు, శ్రమలు వారు అనుభవించినారు. పౌలు కూడా అంటాడు, నేను రకరకాల శ్రమలు అనుభవించినాను అంటాడు. కాబట్టి మాటలు గుర్తుపెట్టుకోండి. నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారు ధన్యులు, వారు అదృష్టవంతులు. ఎందుకంటే దేవుని రాజ్యము వారిదంట, ఇంకెవరిదో కాదు. నీతివంతమైనటువంటి జీవితం జీవించేవారు, నీతిగా జీవించడానికి వచ్చేటువంటి కష్టాలలో, శ్రమలలో ఏ విధంగానైనా రావచ్చు. ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే, అవసరమైనప్పుడు మన బంధువులే మనలను నిందించవచ్చు, మన సంఘస్థులే మనలను హింసించవచ్చు, మన వీధి వారే తలంచవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నటువంటి మాటలు గమనించండి. ఈ విధంగా రాయబడి ఉంటున్నాయి. 10వ అధ్యాయము 34 నుండి అంటాడు, నేను భూమి మీదకి సమాధానం వచ్చిందని తలంచకుడి, ఖడ్గమునే వచ్చింది. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని ఆమె నిమిత్తం విరోధముగా పెట్టింది. ఒక మనుషుని ఇంటి వారి అతనికి శత్రులు అవుతున్నాడు. ఇదంతా మీరు చదవండి. ఎందుకంటే నీ బంధువులేని శత్రువులు కావచ్చు. దినాలు సంఘాల్లో కూడా శత్రుత్వం ఉంటుంది, ఒకరి మీద ఒకరిని పడకుండా హింసించేవారు. ఎందుకంటే నీతిగా జీవించాలంటే హింస, కష్టము ఎదుర్కోవాల్సిందే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19 నుంచి ప్రభు అన్నాడు, ఎందుకంటే నన్నే ద్వేషించినారు, నన్నే హింసించినారు, కాబట్టి నా నామం నిమిత్తం అనేకుల చేత మీరు ద్వేషించబడతారు, హింసించబడతారు అని చెప్పినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏది పొందినా హింస, మనకు దేవుని రాజ్యం ఉన్నది. నేను 2 విషయాలను గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములు 14:22 ప్రకారము అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యం ఉన్నది. యాకోబు పత్రిక 1:12 ప్రకారము శోధన సహించువాడు ధన్యుడు, అట్టివాడు శోధనకు నిలవబడినట్లయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు జీవ కిరీటము పొందుతాడు అనేటువంటి విషయము రాయబడి ఉంది. అదే మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయములో మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము ఈ భాగం అంతట్లో చూస్తే 3 నుంచి కలిసి ఉంటాయి. నేను మధ్యలో నుంచి చదువుతున్నాను, గమనించండి. మధ్యలో నుంచి చదువుతున్నాను, ఎందుకంటే 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణం. చూసినారా, నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారికి ఒకటి దేవుని రాజ్యము పరలోకము ఉన్నది, 2వది వారికి కిరీటములు ఉన్నవి, 3వది వారికి మెప్పు, ఘనత, గౌరవం ఉంది. అక్కడ శ్రమ లేదు. పరలోక రాజ్యం ఎంతో విలువైనటువంటిది. కాబట్టి భాగాన్ని గుర్తించి ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, లేక నీతి కొరకు హింసించబడేటువంటి వారులారా, మనకు దేవుని రాజ్యం ఉంది, దేవుని ప్రతిఫలము, బహుమానం ఉన్నదని ఎరుగుదాము. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, అదృష్టవంతులు, దేవుని రాజ్యం వారిది. కాబట్టి మనకొచ్చే ప్రతి పరిస్థితులలో మనము ప్రభు వైపు చూడవలసిన వారంగా ఉంటాం. మన విశ్వాసాన్ని కర్త, కొనసాగించేటువంటి యేసు వైపు చూస్తూ మన ఏట ఉంచబడిన పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదాము. ఆయన తన ఏట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు, మీరు హింస పొందినా, నిందించబడ్డా, అవమానపరచబడ్డా దానికి ప్రతిఫలం ఉంది, దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యములో బహుమానం ఉంది. అందుకొరకనే నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారు ధన్యులు, అదృష్టవంతులు. దాన్ని పోగొట్టుకోకుండా ఆ రాజ్యంలో మనం ప్రవేశించే వారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, నీ పాదాల కొందనాలు. ఈ భాగాన్ని దీవించి మా ఆత్మీయ మేలు కొరకు వచ్చే శోధనలు, సమస్యల, ఆటంకాలు, నింద, అవమాన, హింసలలో
నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి మాకు మా ప్రియులకు సహాయపడమని వందనం చెల్లిస్తూ ఏసుపోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ.